గట్టిగా, మేము పొలములో వారి మధ్యను, పొలములో అంటే సంఘములో వారి మధ్యను, చెప్పాలి, వారి మధ్యను సంచరించుచున్నంత సేపు ఏ అపాయము గాని నష్టము గాని మాకు సంభవింపలేదు. చేతులతో కావ్యం చెప్తామా గట్టిగా. వారు ఆ యజమానురాలకి ఏమో చెప్పారో తెలుసా? మా కర్మేల్ మీద మేము ఒక ఆయన చూసినాం, ఆయన పేరు దావీదొద్ద. ఆయనకి పరివారం ఉన్నారు, ఆయన కింద కాపరులు ఉన్నారు, ఆ మందను కాసేవారు ఉన్నారు. విచిత్రం ఏంటంటే ఆ మంద కాపరులు మాకు ఎంతో ఉపకారం చేస్తున్నారమ్మా. అంత మాత్రం కాదు, మేము వారి మధ్య ఉన్నంత సేపు ఏ అపాయము కానీ ఏ నష్టము కానీ మాకు సంభవించలేదు. కర్మేలను నేర్చుకోగలిగిన మాట ఏంటంటే, నువ్వు ఏది చేసినా సేవకుల మధ్య, కాపరుల మధ్య, దావీదు మధ్య నువ్వు ఉండగలిగితే ఉపకారము మాత్రమే కాదు, ఏ అపాయము కానీ నష్టము కానీ సంభవించకుండా నా దేవుడు నిన్ను కాపాడును గాక, నీ కుటుంబాన్ని కాపాడును గాక. చేతులెత్తి చెప్పుకుందామా? అపాయము కలగకుండా కాపాడును గాక, నీ మందను కాపాడును గాక, నష్టము కలగకుండా కాపాడును గాక. అపాయము కలగకుండా నష్టము కలగకుండా నువ్వు కాపాడబడాలి అంటే ఎవరి మధ్య ఉండాలి? నువ్వు దావీదు కాపరుల మధ్య ఉండాలి. దావీదు యొక్క సైన్యము మధ్య ఉండాలి. ఇంతకు ఎక్కడున్నావయ్యా దావీదు అని అంటే ఎక్కడున్నాడైనా చెప్పండి, ఎక్కడున్నాడు? మీరందరూ కూడా అక్కడ నిలబడగలిగితే అక్కడ నిన్ను నీ మందను కాపాడి అపాయము గాని నష్టము గాని రానివ్వని ఒక సైన్యం అక్కడ ఉంది.